హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో, చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈరోజు ఇంట్లో చూపించబోతున్నానండి. తందూరి చికెన్ తయారు చేయటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 800 గ్రామ్స్ చికెన్, ఒక పెద్ద కప్పు కర్డ్ తీసుకున్నానండి. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, తందూరి చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, పెప్పర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి తీసుకున్నానండి జ్యూసు, అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, మిర్చి పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి, పసుపు 1 టేబుల్ స్పూన్ వాడతాను. చికెన్ మ్యాగ్నేట్ చేయటం ఎలాగో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకు ఇలా నిమ్మరసం వేసుకోవాలండి. చూడండి, చికెన్ పీసులకి ఘాట్లు పెట్టాము. ఆ ఘాట్లలో అంతా నిమ్మరసం పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రెష్ చేస్తూ ఘాట్లలోకి మరి నిమ్మరసం వెళ్ళేలాగా ఇలా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేయడం వలన అక్కడే ఉంటుందండి టేస్ట్ ఎలా వచ్చేది చికెన్ పీసులు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఘాట్లలో అంతా నిమ్మరసం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో తందూరి చికెన్ తయారు చేస్తే రెస్టారెంట్ స్టైల్ కన్నా మన ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా నిమ్మరసం వేసి కలుపుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా చికెన్ ముక్కల్లో ఘాట్లలోకి వెళ్ళేలాగా బాగా సాల్ట్ అంతా బాగా కలుపుకోవాలి, పీసులు కంటేలాగా. చూడండి, అలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ పీసులు. ముందుగా నిమ్మరసం సాల్ట్ వేయడం వలన పీసులకు బాగా పట్టుకుని టేస్టీగా వస్తాయండి. చికెన్ తినేటప్పుడు మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే జ్యూసీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుటకు ఒక బౌల్ తీసుకుని అందులోకి కర్డ్ వేస్తున్నానండి. ఈ కర్డ్లో వాటర్ వెళ్ళేలాగా వడగట్టుకున్నానండి. ఒక క్లాత్లో వేసి వాటర్ పిండేశాను. పిండిన తర్వాత వచ్చిన కర్డ్ ఇది. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెప్పర్ పొడి కూడా వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. జీరా పొడి కూడా వేస్తున్నాను. తర్వాత తందూరి చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి. తందూరి చికెన్ మసాలా పొడి లేకుంటే చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కారం పొడి 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను 800 గ్రామ్స్ చికెన్కు. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీగా తినాలనుకుంటే. అలాగే పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా వేస్తున్నాను. అందులోకి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇలా ఆయిల్ కూడా వేయడం వలన ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ముక్కలకు పెడతాం కదా, అప్పుడు అంతా బాగా చికెన్ పీసులకు ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి. అందుకోసం నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా తందూరి చికెన్ రావాలంటే మ్యాగ్నేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేయుటకు గ్రేవీ రెడీ అయింది చూడండి.
చాలా సింపుల్ అండి. తందూరి చికెన్ ఇంట్లో చేసుకోవాలి అంటే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది మీకు ఇదంతా చూసిన తర్వాత. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాల్సిన చికెన్ పీసులు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అందులోకి మనం రెడీ చేసుకున్న గ్రేవీని అలా పీసుల పైన వేసుకోవాలండి. ఇలా గ్రేవీ అంతా వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా ఘాట్లలో ప్రెస్ చేస్తూ మసాలా అంతా పట్టేలాగా చికెన్ పీసులకు అలా పెట్టాలండి. అలా రఫ్ చేస్తూ పెట్టాలి. ఇలా మసాలా అంతా ఘాట్లలో పెట్టడం వలన ముక్కలు లోపల నుంచి కూడా టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే లోపల చప్పగా ఉంటుంది. మనం రెస్టారెంట్లో తినేటప్పుడు చూడండి లోపలంతా చప్పగా ఉంటుంది, బయట టేస్ట్ ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకునే ఈ స్టైల్లో చేసుకునే తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకుని తిని చూడండి, మరి చాలా బాగుంటుంది. ఇలా అంతా మసాలా అంతా గ్రేవీ అంతా అందులో పట్టేలాగా ఘాట్లలో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుతూ తిప్పుతూ మరి అలా వేసుకోవాలండి మసాలా అంతా. అట్లీస్ట్ 10 minutes అయినా ఇలా కలపాల్సి ఉంటుందండి. బాగా ప్రెస్ చేస్తూ బాగా అలా కలుపుకోండి. చాలా బాగా మసాలా అందులో అంతా వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మ్యాగ్నేట్ చేసుకోండి. చికెన్ ముక్కలు చాలా బాగా వస్తుంది తందూరి చికెన్. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి తందూరి చికెన్ పీసులు. ఇలా మ్యాగ్నేట్ చేసిన పీసులు అట్లీస్ట్ 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తందూరి చికెన్ చాలా టేస్టీగా వస్తుందండి. అంత టైం లేదనుకుంటే 1/2 hour అయినా పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టానండి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇందుకు ఎక్కువ ఆయిల్ పట్టదండి, 3 tablespoons ఆయిల్ వేసాను. మంట హై ఫ్లేమ్ లోనే పెట్టానండి. ఇలా ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు అందులో వేస్తున్నానండి. ఇది పీసులు సరిపోయేంత వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. ఇలా వేయడం వలన బాగా ఈజీగా ఫ్రై అవుతాయి. చూడండి, హై ఫ్లేమ్లోనే 4 minutes బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే పీసులకున్న మసాలా పాత్రకు అంటుకోకుండా చికెన్ పీసులకు మాత్రమే మసాలా అతుక్కునేలాగా అవుతుందండి. 4 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి ముందుగా. నేనైతే 4 hours పెట్టానండి ఫ్రిడ్జ్లో. అలా పెట్టడం వల్ల ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకుని చూడండి. అలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేస్తే. ఈ తందూరి చికెన్ ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చికెన్ పీసులు అటు ఇటు తిప్పుకోవాలండి. ఇంకా వెడల్పాటి పాత్ర తీసుకున్నా కూడా సరిపోతుంది. నా దగ్గర ఇదే ఉంది, అందుకని పెట్టానండి. అలా టర్న్ చేసుకోవాలి చికెన్ పీసులు. చూడండి, మసాలా పాత్రకి ఏమి అతుక్కోలేదు, పీసులకే ఉంది. అందుకోసం 4 minutes హై ఫ్లేమ్లోనే ఫ్రై చేశానండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చూడండి మిగిలిన మసాలా కూడా పీసులకు పట్టిస్తున్నాను. ఇలా డబల్ కోటెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి తందూరి చికెన్. ఇలా చేసుకుని తింటే మిగిలిన మసాలా అంతా ఎందుకు పట్టిస్తున్నాను పైన అంతా. ఇది 50% ఫ్రై అయిన తర్వాత మసాలా వేయాలండి. మిగిలినదంతా ముందుగా వేస్తే పాత్రకే అతుక్కుంటుంది అంతా. చూడు, ఇలా వేసుకోవాలండి మసాలా అంతా చికెన్ పీసుల పైన వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అలాగే మూత పెట్టేశాను. మూత పెట్టి 3 minutes ఉంచాలండి. ఆ దమ్కంతా లోపలంతా ఆవిరి ఉంటుంది కదా, దానికి కూడా బాగా పైన మసాలా పీసులు పట్టుకుంటుంది. ఇప్పుడు 3 minutes తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మసాలా కారట్లేదు, అతుక్కోయింది బాగా పీసులకి. అలా టర్న్ చేసుకోవాలండి. చికెన్ పీసులు బాగా ఫ్రై అయింది చూడండి. మరి మూత పెట్టుకోవాలి. మూత పెట్టడం వల్ల లోపల ఆవిరికంతా పీసులకి బాగా మసాలా పట్టుకొని లోపల నుంచి బాగా ఉడుక్కుంటూ వస్తుందండి చికెన్. ఇప్పుడు మరి 3 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడుకుతోంది చికెన్. ఆయిల్ సపరేట్ అయిపోయింది చూడండి. ఇందుకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి.
3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి. ఈ తందూరి చికెన్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా టర్న్ చేసుకొని మరి మూత మూయాలి. చూడండి చికెన్ ఉడికేసింది. ఇప్పుడు బొగ్గి వేడి చేసి గిన్నెలో పెట్టి అందులోకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయినా వేయచ్చు, నేనైనా వేయచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది పొగ వస్తుంది చూడండి. ఇప్పుడు మూత మూస్తే ఆ స్మెల్ అంతా చికెన్ పట్టుకుంటుందండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసాను. ఆ పొగ అంతా చికెన్ పట్టుకుంటుంది. తందూరి చికెన్ స్మెల్ అండి సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ స్మెల్కి మనము చాలా ఇదిగా తినేసేయచ్చండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది తినాలనేసి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తందూరి చికెన్ సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇంకేముంది, రెడీ అయిపోయిందండి. అది తీసేసి ఆ చికెన్ పీస్లో ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి తందూరి చికెన్. ఇలా చేసుకుని తిన్న తర్వాత రెస్టారెంట్కి ఎవరు వెళ్ళరండి. ఇంట్లోనే చేసుకొని చాలా ఈజీగా చేసుకొని తింటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో కూడా చాలా టేస్టీగా చేసుకొని తినే ఫుడ్ అండి ఇది తందూరి చికెన్. అలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇది మాడిపోలేదు. అంటే టర్న్ చేసుకుంటూ 3 మినిట్స్ ఒకసారి ఇలా చేసుకోవడం వల్ల మాడిపోలేదు. చికెన్ బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకా అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా చేసుకుని తినండి. మరి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.